తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి 100 రోజులు పూర్తయిపోతోంది. అయితే 4 కోట్ల జనం ఆశలు ఆకాంక్షలతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రజాపాలనలో తన సత్తాను చాటుకుంటోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమంలో అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే తెలంగాణలో అసలైన స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణం వెలువరుస్తుంది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. తొలి రోజున ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించి ప్రజాపాలనకు తెరలేపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత మహాత్మా గాంధీ, జ్యోతిబా ఫూలే వేదికగా ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి వారంలో కూడా 2 రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఇప్పటికే దాదాపు 23 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. విధ్వంసానికి గురైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూనే మొదటి 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసింది రేవంత్ సర్కార్. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని అమలు చేసింది. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకాన్ని కూడా ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులందరికీ కూడా జీరో బిల్ జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 22,500 కోట్లతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించబోతోంది. ఇక గూడులేని వారిని ప్రభుత్వం స్థలంతో పాటు ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసాగా నిలబడింది. 3 నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను కూడా అందజేసి జీవితంపై నిరాశతో ఉన్న నిరుద్యోగుల్లో జీవితంపై కొత్త ఆశలను సిగురింపజేసింది. ఉద్యోగులు పొందిన వారిలో 53% పురుషులు, 47% మహిళలు ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, టీఎస్పీఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియామకాలు చేపట్టాయి. వీటికి అదనంగా సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలు కూడా చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలోని రిజర్వేషన్స్ వివాదాలు, ఫలితాల నిలుపువేతలు, ఇక కోర్టు కేసులన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అధిగమించింది. లీకేజీలకు, అక్రమాలకు అడ్డాగా మారిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. గత పాలక వర్గాన్ని తప్పించే కొత్త చైర్మన్ను, బోర్డు సభ్యులను నియమించింది. ఇక యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. ఉద్యోగ నియామకాలతో పాటు జాబ్ క్యాలెండర్ను కూడా అమలుకు ప్రయత్నాలను మొదలు పెట్టేసింది సర్కార్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పై దృష్టిని సారించింది. గత ప్రభుత్వ హయాంలో పరీక్షల నిర్వహణపై వైఫల్యాలతో గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దయింది. కొత్త ప్రభుత్వం అప్పటి పరీక్షను రద్దు చేసింది. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డిఎస్సిని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవస్థలను ప్రజలకు చాటి చెప్పేందుకు రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. విద్యుత్ విభాగంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలను అసెంబ్లీలోనే వెల్లడించింది. ఇరిగేషన్ విభాగంపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో పాటు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర జల సంఘానికి లేఖ కూడా రాసింది. ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పియర్స్ ను పరిశీలించాయి. సికింద్రాబాద్ ట్రాఫిక్ సమస్యపై 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసిన సంప్రదింపులు ఫలించాయి. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ ఏరియాలో డిఫెన్స్ భూముల్లో రోడ్డు కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న రక్షణ భూములు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ టు రామగుండం రాజీవ్ రహదారిపై 2232 కోట్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్స్ ను మార్చి 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్వాల్ సమీపంలో శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు జాతీయ రహదారి 44పై 1580 కోట్లతో డబుల్ డెకర్ కారిడార్స్ నిర్మాణానికి మార్చి 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ్లకోయ వద్ద పునాది వేశారు. ఇక హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు ఫరూక్ నగర్ వద్ద సీఎం శంకుస్థాపన చేశారు. ఫేజ్ 2లో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. 2700 కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ను ఏర్పాటు చేసి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. దాదాపు 40,232 కోట్ల పెట్టుబడులు 30,000 ఉద్యోగాల కల్పనకు భరోసాను కల్పించింది. $300 ఎకరాల్లో జినోమ్ వ్యాలీ ఫేజ్ 2 త్వరలోనే ప్రారంభిస్తామని బయో ఆసియా 2024 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 1,00,000 కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ఇక వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా నేరుగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్నంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా అనుసంధానం చేసింది. తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ ను నెలకొల్పింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ 97 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇకపోతే గత ప్రభుత్వం వివాదాస్పదమైన ధరణి పోర్టల్ తీసుకురావడం వల్ల రైతులు, భూ యజమానులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైతుల కష్టాలను తీర్చిదిద్దేందుకు పూనుకుంది. ధరణి సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ ను ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మూసీ పునర్జీవం పరివాహిక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టింది. దీనికోసం ప్రభుత్వం డిజైన్స్ ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసుకుంది. ఇక ఓవైపు హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెడుతూనే నగరంలో డ్రగ్స్ చలామణిపై కూడా ఉక్కుపాదం మోపుతోంది సర్కార్. నార్కోటిక్స్ నియంత్రణ, టీఎస్ నాబ్ను, గ్రే హ్యాండ్స్, ఇక ఆక్టోపస్ తరహాలో పటిష్టం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. సింగరేణి ఉద్యోగులకు 43,000 మంది కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమాను కల్పించింది ప్రభుత్వం. బంజారాహిల్స్ లో బాబు జగజీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవం, ఎల్బీ నగర్ లో బైరామాల్ గూడ ఫ్లైఓవర్ ప్రారంభం, ఇక ఉప్పల్ సమీపంలో నల్ల చెరువు సీపేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇక హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలం కేటాయింపు, పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050, ఇక ఇండియన్ నేవీ రాడర్ స్టేషన్, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో దేశంలోని 2వ విఎల్ఎఫ్ స్టేషన్, ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున నియోజకవర్గాల అభివృద్ధికి 1,190 కోట్లు కేటాయింపు, ఆదిలాబాద్ లో జాతీయ రహదారుల శంకుస్థాపన, ఇక పింపుల్కుట్టి ఎలక్ట్రీషియన్ ప్రాజెక్ట్, నాయనపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలకు భూమి పూజ. ఈ అభివృద్ధి పనులన్నీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లోనే జరిగిపోయాయి. వీటితో పాటు స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు శంకుస్థాపన, హుసేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ ఏర్పాటు, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖిల్ జరీన్ కు 2 కోట్ల పారితోషికం, ఇక స్వయం సహాయక సంఘాలకు చేయూతగా కొత్త కార్యక్రమాలు, ఉర్దూ అకాడమీ ఏర్పాటు, ఎన్ఆర్ఎస్సితో స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఒప్పందం, డ్రోన్స్ పైలట్లకు శిక్షణ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు, వాహనాల రిజిస్ట్రేషన్స్ నంబర్లో ఉండే టీఎస్ ను టీజీగా మార్చడం వంటి నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ సర్కార్.
ఇదిలా ఉంటే ఈ రాష్ట్రానికి సేవ చేసిన కవులు కళాకారులను సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు కూడా చిన్న చూపు చూడలేదు. వారికి తగిన గుర్తింపు నిస్తున్నారు. కవులు కళాకారులు సినీ ప్రముఖులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్డ్స్ ను ప్రకటించారు. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు గత ప్రభుత్వంలో వేళ్లు నూకుపోయిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి ప్రక్షాళన చేసే దిశగా ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్స్ లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల పంపిణీ పథకం, చేప పిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను కూడా చేపడుతోంది. ధరణి పోర్టల్ ఏజెన్సీపై మిషన్ భగీరథ విజిలెన్స్ లెవెల్ ఇంట్రా పైప్లైన్లు, ఇక గ్రామాల్లో పనులపై ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఎస్ఐబి అధికారుల పాత్రపై వాణిజ్య పనుల శాఖ పరిధిలో 100 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేతపై ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ఆత్మగౌరవం ప్రతీకగా ప్రజా పాలన కొనసాగిస్తూ ఇందిరమ్మ రాజ్యం విజయవంతంగా శత దినోత్సవాలు జరుపుకుంటూ ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ సర్కార్.